సెమెన్ వచ్చేది వాటికి కొంచెం కొంచెం చెంచలే వస్తుంది. సో ఇవన్నీ కెమికల్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా మ్యాన్‌మేడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. మనకు బ్రిటిష్ వాడు పోతూ పోతూ వాడి కల్చర్ మనకు నేర్పించిపోయినాడు. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో మనకు సంవత్సరానికి 8, 9 నెలలు వేడిగానే ఉంటుంది. మనకు అండర్‌వియరు, దాని మీద ఇంకో వియరు, ఓ జీన్ ప్యాంటు, ఇవన్నీ మన శరీరానికి అవసరం లేదు. మనకు హజార్డస్ కూడా. కానీ అలా వేసుకోవడం మనం కల్చర్ అని చిన్నప్పటి నుంచే ఎల్‌కేజీ పిల్లల దగ్గర నుంచి మనం నేర్పిస్తుంటాం. అండర్‌వియర్ వేసుకోవడం, దాని తర్వాత ప్యాంట్ వేసుకోవడం ఇవన్నీ. దీనివల్ల ఆ హీట్‌కు ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. భగవంతుడి సృష్టిలో స్క్రోటం చాలా విచిత్రమైంది. కొద్దిపాటి టెంపరేచర్ పెరిగినా అది కిందికి వేలాడబడి తన టెంపరేచర్‌ను తగ్గించుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు వేడి అన్నాన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు, మనకు హడావిడి ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, తొందర ఉంది, తినాలనుకున్నప్పుడు స్పూన్‌తో ఆ ప్లేట్లో ఉన్న వేడి అన్నాన్ని స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసినప్పుడు చల్లగా అవుతుంది. అలాగే ఈ బాల్స్ కూడా స్ప్రెడ్ అయిపోయి తన టెంపరేచర్‌ను తగ్గించుకుంటాయి.